అందరికీ నమస్కారం. ఇప్పుడే సికిందర్ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా చూడడానికి కారణం ఏంటంటే రష్మిక మందన ఈ మధ్య కాలంలో నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయ్యేంత రేంజ్ కి దిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ 3 మూవీస్ దాదాపుగా పుష్ప 2 1800 కోట్లు వస్తే, అనిమల్ 800 కోట్లు వస్తే, చావా 600 కోట్లు దాటింది. అంటే ఓవరాల్ గా 3200 కోట్లు దాదాపు 15 నెలల గ్యాప్ లో రష్మిక మందన చేసిన సినిమాల యొక్క కలెక్షన్స్ 3200 కోట్లు. నాకు తెలిసి మన ఇండియన్ సినిమాలో ఇంత పెద్ద సక్సెస్ వచ్చి ఇంత పెద్ద కలెక్షన్స్ వచ్చిన హీరోయిన్ లేదనే చెప్పాలి. రష్మిక మందన కోసమే సినిమా చూడడం జరిగింది. ఇక సినిమా ఎలా ఉందంటే చెప్పబోయే ముందు మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు ప్రీవియస్ గా మంచి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. హిందీలో కూడా గజనీ లాంటి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇక ఈ సినిమా పంజాబ్ లో స్టార్ట్ అయ్యి ముంబైలో ముగుస్తుంది. ఇక మెయిన్ కథ విషయానికి వస్తే, హీరో రాజకుటుంబానికి చెందినటువంటి వారసుడు. అతని మీద ఏదో అలిగేషన్స్ ఉండి పోలీస్ అతను వాళ్ళ ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలని అనుకుంటాడు. కానీ సల్మాన్ ఖాన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింటాడు. ఇంక రాజకుటుంబానికి చెందినటువంటి వారసుడు కాబట్టి చుట్టుపక్కల ఉండే ఊళ్ళో వాళ్ళ జనాలందరికీ అతనికి బాగా సపోర్ట్ ఉంటుంది. దానివల్ల స్టేషన్ కి వెళ్ళినప్పుడు సికిందర్ పోలీస్ స్టేషన్ దగ్గర చాలా మంది జనాలు ఉండడంతో అతన్ని అరెస్ట్ చేయలేకపోతాడు. అక్కడ నుంచి హీరో ఇంటికి వెళ్ళిపోతాడు. కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినటువంటి పోలీసు హీరోని అరెస్ట్ చేయలేకపోతాడు. ఇంకా ఆల్రెడీ హీరోకి పెళ్లి అయి ఉంటుంది రష్మిక మందన. వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం కెమిస్ట్రీ సరిగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే సల్మాన్ ఖాన్ కొంచెం ఏజ్డ్ హీరో, ఈ అమ్మాయి ఏమో ఫ్రెష్ హీరోయిన్. ఇద్దరికి కొంచెం కెమిస్ట్రీ మిస్ అయిందనే చెప్పవచ్చు. లవ్ సీన్స్ గానీ పండలేదు. మెయిన్ కథలోకి వస్తే హీరోకి అక్కడ ఉన్నటువంటి ఏదో కొంచెం ఇష్యూస్ వల్ల ఎవరో అతన్ని చంపాలని ప్లాన్ చేస్తారు. దానివల్ల హీరోయిన్ అక్కడికి వెళ్ళి అతన్ని సేవ్ చేయాలని ట్రై చేస్తుంది. ఇంతలో హీరోయిన్ చనిపోతుంది. హీరోయిన్ ఆల్రెడీ ఆమె యొక్క ఆర్గాన్స్ డొనేట్ చేయాలని సంతకం చేసి ఉంటుంది. ఆ ఆర్గాన్స్ ముంబైలో ఉండే ఒక ముగ్గురికి, రేర్ బ్లడ్ గ్రూప్ అయినటువంటి వాళ్లకు ముగ్గురికి ఈ అమ్మాయి యొక్క లంగ్స్, హార్ట్ మరియు ఐస్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. హీరోకి ఆ ముగ్గురి ఎవరెవరికి ఏం ట్రాన్స్ప్లాంట్ చేశారో కనుక్కొని వాళ్ళ వైఫ్ ఎప్పుడు ఆనందంగా ఉండాలా, మంచిగా ఉండాలా, చనిపోయినా గానీ మంచిగా ఉండాలా అనేటటువంటి భావనతో అతను ముంబైకి వెళ్తాడు. ముంబైలోకి వెళ్ళి అక్కడ ఉండే ఒక బాబుకి లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇంకొక అమ్మాయికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. తర్వాత కాజల్ కి ఐ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ముగ్గురికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది కథ. కాన్సెప్ట్ మాత్రం మంచి కాన్సెప్ట్. ఎందుకంటే చాలా మంది ఆర్గాన్స్ డొనేట్ చేస్తారు. ఆ తర్వాత ఆర్గాన్స్ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటటువంటి కాన్సెప్ట్ లేదు. మురుగదాస్ గారు మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. కాకపోతే కొంచెం అక్కడక్కడ స్లో సీన్స్, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవడం లేదు. తర్వాత సాంగ్స్ అంతగా ఆగొట్టుకోలేదనే చెప్పాలి. ఫైట్స్ కూడా కొంచెం సల్మాన్ ఖాన్ రేంజ్ కి తగినటువంటి లేవు. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలో చూసినటువంటి ఫైట్స్ లాగానే ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా అయితే జనాలను ఆకట్టుకోలేదని చెప్పాలి. యావరేజ్ లేదా బిలో యావరేజ్ కిందే ఉంటుంది. పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కాదు. చూసేటప్పుడు కూడా కొంచెం అక్కడక్కడ బోర్ కలుగుతూ ఉంటుంది. అంత పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. హీరో హీరోయిన్ మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. చిన్న పిల్లోనికి సంబంధించినటువంటి ఆ లంగ్స్ ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ బాబు స్లమ్ లో ఉంటాడు. స్లమ్ లో ఉండే వాళ్ళకు చాలా మందికి బిజినెస్ మ్యాన్ ఒక ఫ్యాక్టరీ పెట్టి డబ్బులు సంపాదించాలా అని అక్కడ చెత్త అంతా వేసి అక్కడ చెత్తను తగలబెట్టి అక్కడ ఉండే జనాలందరికీ లంగ్స్ ప్రాబ్లం వచ్చే విధంగా చేసి అక్కడ ఉండే వాళ్ళని ఖాళీ చేయాలా అతను ప్లాన్ చేస్తూ ఉంటాడు. హీరో వచ్చి అక్కడ ఉండే కొంచెం ఏరియాను అతను కొనుక్కొని తర్వాత విలన్ కు ఎలా బుద్ధి చెప్తాడు అనేది కొంచెం కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కూడా బాగానే ఉంది. ఇంకా హీరోయిన్ వచ్చి కాజల్ అగర్వాల్ ఐ ట్రాన్స్ఫర్ చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి బ్రాహ్మణ్స్ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ఓన్ గా జాబ్ చేయాలా, తన కాళ్ళ మీద తన నిలబడాలా అనేటువంటి భావనతో ఉంటుంది. కానీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన అమ్మాయి ఒక అబ్బాయితో లవ్ లో ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేటటువంటిది కొంచెం కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కొంచెం స్క్రీన్ ప్లే లో కానీ కొంచెం అక్కడ డైలాగ్స్ కానీ ఎమోషన్ కొంచెం అయితే వర్కౌట్ అయింది. కథ కొంచెం ముందుగా తెలిసిపోవడం వల్ల కొంచెం ఎగ్జైట్ అయ్యేటటువంటి కథ అయితే కాదు. విలన్ సత్యరాజ్, ముంబై యొక్క మినిస్టర్. హిందీలో విలన్ అనేటంటే కొంచెం డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మెయిన్ విలన్ ఇతను అనేది కొంచెం మింగుడు కాలేదు. అంటే కొంచెం సరిపోలేదు ఆ క్యారెక్టర్ కి అని చెప్పవచ్చు. సత్యరాజ్ వాళ్ళ కొడుకు ప్రాబ్లం చేస్తుంటే సల్మాన్ ఖాన్ ఒక అమ్మాయి కాళ్ళు పట్టిస్తాడు. అతను ఆ యొక్క వీడియో సత్యరాజ్ వాళ్ళ కొడుకు బర్త్డేలో వైరల్ అవుతుంది. దానివల్ల సత్యరాజ్ అతను ఎవరో కనుక్కొని అతన్ని కంపల్సరీ శిక్షించాలా అని ప్లాన్ చేస్తాడు. ఒకనొక రోజు అయితే ముంబైకి వచ్చిన కాబట్టి ఆల్రెడీ సత్యరాజ్ ముంబైలో మినిస్టర్. ఇక హీరోకి సల్మాన్ ఖాన్ కి వాళ్ళిద్దరి మధ్య వార్ ఎలా జరుగుతుంది, చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఎలా తప్పించుకుంటాడు, హీరో విలన్ కి మధ్య ఫైటింగ్ ఎలా ఉంటుంది, అది కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా ఏం లేదు. కొంచెం సింపుల్ గానే ముగిచ్చారు. ఓవరాల్ గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, యావరేజ్ అని కూడా చెప్పలేము, బిలో యావరేజ్ పర్వాలేదు.